अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री गोदादेव्यै नमः। श्रीरंगनाथाय नमः। कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवां पांड्ये विश्वंभरां गोदां वंदे శ్రీరంగనాయకీం। ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 22వ పాసురంలోకి అడుగుపెట్టాం. మనకి నిన్నటి వరకు ఏం జరుగుతోంది? ఈ గోదా గోష్ఠి అంతా కూడా నీలా శ్రీకృష్ణుల్ని లేపుతూ ఉన్నారు. నీలాదేవి మనకి శ్రీకృష్ణుడితో ఎలా మాట్లాడాలో నేర్పింది, ఎలా ప్రార్థించాలో నేర్పుతోంది. అంటే ఎలా ప్రార్థిస్తే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి కలుగుతోందో చక్కగా నేర్పుతోంది. నిన్న ఏమన్నాం? మా యొక్క అభిమానాన్ని కూడా మేము వదిలేసాం, అభిమానం కూడా లేకుండా, మా అహంకారాన్ని కూడా లేకుండా నీ దగ్గరికి వచ్చాం. శత్రువులు ఎలాగైతే ఓడిపోయి నీ దగ్గరికి వచ్చారో మేము అలా అన్నీ ఓడిపోయి నీ దగ్గరికి వచ్చాము. శత్రువులు ఎలా వస్తారు? ఇప్పుడు మనతో ఎవరైనా యుద్ధం చేస్తున్నారు అనుకోండి, వాడు ఓడిపోయాడు అనుకోండి, ఏమనాలి? మనకి దాసోహానే అనాలి. మనం చెప్పినట్టు వినాలి. నుంచుంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, అంతే కదా శత్రువు. అలా శత్రువులు నీ బలానికి లొంగి నీ దగ్గరికి వచ్చారు. కానీ మేము నీ ప్రేమకు లొంగి, నీ గుణాలకి లొంగి అనన్య గతికులమై, అంటే మాకు ఇంకేం దిక్కు లేదు, కటాక్షిస్తే నువ్వే కటాక్షిస్తాలి, పొమ్మంటే పోతే వెళ్ళడానికి మాకు వెనకాలేమీ లేదు, కాబట్టి అంతా నీదే భారం అని చెప్పారు. అలా ప్రార్థించాలి అని చెప్పి నీలాదేవి మనకి చెప్తున్నారనమాట. ఇలా ప్రార్థించండిరా, వెంటనే కృష్ణ పరమాత్మ యొక్క కటాక్షం కలుగుతుంది అని. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మన జీవితం ఎలా వచ్చింది? జీవితం మనం కర్మవశాత్తు పరమాత్మ దగ్గర నుంచి విడిపడిపోయి ఇక్కడ మనం పుట్టాం. ఎందుకని పుట్టాం? పరమాత్మే మనల్ని అనుగ్రహించాలి అనుకుని వీళ్ళు ఈ భూమిల మీద పుడితే మళ్ళీ మంచి కర్మలు చేసుకుని మంచిగా మళ్ళీ నన్ను పొందుతారు అని అనుకుని పరమాత్మే మనల్ని మనం బాగుపడడానికి ఒక అవకాశం ఇచ్చాడు భూమి మీద పడడానికి. అంటే మనం కర్మవశాత్తు భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే వెంటనే వెళ్ళిపోగలవా? దానికంటూ కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, కొన్ని నిచ్చిన మెట్లు ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. మనకి ముందర భక్తి కలగాలి, మనం శ్రవణం ద్వారా భగవత్ కథలు వినాలి, వినదాన్ని మననం చేసుకోవాలి, మననం చేసుకున్న దాన్ని హృదయంలో గట్టిగా పట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు ఆచార్య సమాశ్రయణం చేయాలి, ఆయన దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకోవాలి. ఇలా ఎన్నో రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అయ్యాక చిట్ట చివరికి మనం ఏం చేయాలి? అమ్మవారిని కూడా ఆశ్రయించాలి. అప్పుడు అమ్మవారి ద్వారా స్వామివారిని చేరుకోవాలి. ఇదంతా మనకి ఇప్పటిదాకా చూపించారు. అయితే నిన్నటి పాసురంలో అభిమానం పోయింది అని చెప్పారు కదా. మరి అభిమానం ఎలా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. దేహమే నేను అనే ఒక అభిమానం, అంతా నాకే తెలుసు నేనే చేస్తున్నాను అని ఒక అభిమానం, అంటే అహంకారం. ఇంకా చెప్పాలి అంటే అంత నేను 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 అంటేనే అహంకారంలో మొట్టమొదటి 2 అక్షరాలు ఏంటి? అహం అంటే నేను. ఆ నేను పోతేనే కానీ అహంకారం పోదు. ఆ నేను ఎలా పోవాలి అంటే ఆ అహంకారము అభిమానము అన్నీ వదిలేసి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాము అని నిన్నటి పాసురంలో చెప్పారు. మనం పరమాత్మకి శరీరం లాంటి వాళ్ళం కాబట్టి మళ్ళీ తన శరీరంలో ఉన్నటువంటి అవయవాలైనటువంటి మనల్ని మళ్ళీ పరమాత్మ తన దగ్గరికి తానే రప్పించుకుంటాడు. దానికోసం మనకి అహం అన్నది పోవాలి. చూడండి, కొంతకాలం రాజ్యం చేస్తారు, ఏదో ఒక రాజుకి అధికారి, రాజ్యం పోతుంది. పోయినా కూడా తను ఒకప్పటికి ఈ రాజ్యానికి రాజు నేనే కదా అన్న అహంకారం ఉండిపోతుంది. మాజీ రాజు అయినా సరే మాజీ రాజే, మన ఈ జీవుడే రాజు, ఈ దేహమే రాజ్యం. మనం ఏమనుకుంటే ఈ దేహం నాది, దీనికి చక్కగా ప్రతిదీ మనకి రేపు మీద హోప్స్ ఉంటాయి ఎక్కువ. ఏం చేసినా రేపు చేస్తాను అంటే మనకి ఇంకా నమ్మకం, రేపు బతుకుంటామని. కానీ ఎప్పుడు మనం ఈ రోజు ఈ క్షణమే నిజం, ఈ క్షణమే నిజం. ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం అదే కరెక్ట్. నిన్నటి రోజున తిరిగి తేలేం, రేపు వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఈ రోజు అన్నది ముఖ్యం. ఈ రోజు నువ్వు ఎలా బతుకుతున్నావు అన్నది ముఖ్యం. ఆ బతుకు ఎలా ఉండాలి? పరమాత్మ మీద ధ్యాసతో ఉండాలి. ఆ బతుకు ఒక నియమంగా ఉండాలి. ఆ బతుకు ఒక ధర్మంగా ఉండాలి. ఆ బతుకు ఎదుటి వాళ్ళకి బాధ కలిగించనిదై ఉండాలి. అవన్నీ సాధ్యం అవుతాయి మనకి. అందుకనే పరమాత్మ యొక్క పాదాలు పట్టుకోవాలి.
ఒక చేత్తో పరమాత్మ పాదాలు పట్టుకుని మనం ఏ కార్యక్రమం చేస్తున్నా కృష్ణ నన్ను నడిపించే బాధ్యత నీదే అంటూ ఆ కృష్ణుడు ఎలా నడిపిస్తే అలా నడవడమే. అందుచేత ఇప్పుడు మొత్తం అన్ని దశలు దాటుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళకి కృష్ణుడి యొక్క కటాక్షాన్ని లభించేటటువంటి దశలో ఉన్నారు మన గోదాగోష్ఠి అంతా. వేరొక దిక్కులేమని చెప్పాం కదా, వీళ్ళందరూ కూడా మనందరం కూడా వేరొక దిక్కు లేదు కృష్ణ, నువ్వే మా దిక్కు, నువ్వు తప్ప ఇంక మేమేం చేయలేము, నువ్వు పొమ్మంటే పోవడానికి మనకి వెనకాల ఎవరూ లేరు, వేరే చోటు లేదు, మమ్మల్ని రా మా ఇంటికి రాపోని కొన్నాళ్ళు మా ఇంట్లో ఉందిగా అనేవాడు ఎవడో లేడు అని అన్నారు కదా. కృష్ణుడు ఏమని ఆలోచించాడంటే, ఉండమంటారు, రక్షిస్తే ఉంటారా, రక్షించకపోతే వెళ్ళిపోతారా, అసలు రక్షించినా రక్షించకపోయినా వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం అని చెప్పి వెంటనే మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. మేము ఇంటికి వచ్చి మాకు ఆశ్రయం ఇవ్వండి అంటే మనం ఏదో సమాధానం చెప్పాలి కదా. ఏమీ సమాధానం చెప్పకపోతే వచ్చినోడు ఉండాలా వెళ్ళిపోవాలా? ఏమంటే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకుంటాను ఎవరో వచ్చారు మన ఇంటికి తలుపు కొట్టి, వస్తే మనం సమాధానం చెప్పామా చెప్పలేదా? ఏమైపోతాడు వాడు చెప్పకపోతే సమాధానం? ఉండమంటారా వెళ్ళిపోమంటారా అని అడుగుతాడు. కృష్ణుడు కూడా ఏం సమాధానం చెప్పడు, వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా చూద్దామని. మనం సమాధానం చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు నేనే మరి ఇప్పటిదాకా చెప్పారు కదా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్నారు. మరి నేను మాట్లాడకపోయినా కూడా నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదంటే అక్కడే ఉండిపోవాలి కదా. ఉంటారా వెళ్ళిపోతారా అని చూస్తున్నాడు అనమాట. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మేము ఎవరికి చెందిన వాళ్ళం కాదయ్యా, నీకు చెందిన వాళ్ళమే, మాకు ఇంక ఏ అవకాశము లేదు, అందుకు నీ దగ్గరికే వచ్చాం. ఎలా వచ్చారు వీళ్ళు? విభీషణుడు ఏమన్నాడు, పరిత్యక్త మయా లంక, లంకను విడిచేశాను, త్యక్వా పుత్రాంశ దారాంశ, నా పుత్రులను భార్యని అందరినీ వదిలేశాను. ఎందుకంటే నా తోబుట్టువు రావణాసురుడు, నా తోబుట్టువు అయినటువంటి రావణుడే తన విషయంలో నాకు అపకారం చెయ్యాలని అనుకున్నాడు కదా. మధ్యలో వచ్చిన భార్య పిల్లలు నాకు అపకారం చెయ్యరని ఏంటి నమ్మకం నాకు? మేమిద్దరం ఒకే కడుపున పుట్టాం రావణాసురుడు నేనును, అయినా కూడా నాకు అపకారం చెయ్యాలనుకున్నప్పుడు ఈ భార్య పిల్లలు నన్ను ఏ రకంగా అపకారం చేస్తారో ఎవరికి తెలుసు. కాబట్టి రావణ సంబంధమైనవి అన్నీ వదిలిపడేశాడు. రావణాసురుడితో ఎవరికి ఎటువంటి సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా వదిలేశాడు. ఇప్పుడు తనకంటే ఎవరు లేరు. అక్కడ ఆకాశంలో నుంచుని రామచంద్రమూర్తికి చెప్తున్నాడు, నేను అందరినీ వదిలేశాను, భార్య పుత్రిక, అలాగే నా అన్నగారు, నా ఇల్లు, నా ఆస్తి అన్ని వదిలేసి నేను ఒక్కడే వచ్చాను, కట్టుబట్టలతో వచ్చాను. నువ్వు పొమ్మంటే ఆదరించడానికి నాకు ఎవరూ లేరు, వేరే దిక్కు లేదు, వేరే స్థలము లేదు కూడా, ఎందుకంటే ఈ లంక కూడా నాది కాదు, ఇప్పుడు వదిలేశాను. నువ్వు వద్దు అంటే నేను కావాలంటే దీంట్లో ముందుకు చావనైనా చస్తానేమో కానీ నేను వెనక్కెళ్ళను. అలా మేము కూడా మాకు ఇంక ఏమీ ఏ దిక్కు లేదు, మేము కూడా అలాగే వచ్చాం అని చెప్తారనమాట. అంటే ఓ రామ, ఈ జీవితం నా యొక్క శ్వాస, నా ఆశ, నా ధనము అన్ని సమస్తము నువ్వే, నాకు ఇంక వేరే గతిక లేదు, నువ్వు రక్షించకపోతే వెళ్ళడానికి నాకు వేరే చోటు లేదు, రక్షిస్తావు అన్న భావంతో వచ్చాను, వేరే వ్యక్తి లేడు, వేరే చోటు లేదు, ఇంకొకడు ఎవడు నన్ను రక్షించడు, నేను వెళ్ళను ఎవరి దగ్గరికి, నాకు నువ్వే కావాలి. అలా గోపికలు కూడా అన్ని నువ్వే అదంటే దాన్ని ఏమంటారంటే అనన్యార్హ శేషత్వము అంటారు. అంటే నాకు ఇంక ఏమీ లేదు, అంతా నువ్వే, నువ్వు తప్ప మాకు ఇంక వేరే గతే లేదు, పాల ముంచుతావో నీట ముంచుతావో నీదే భారం అనేసారు. ఇప్పుడు ఈ పాసురంలో ఇంకా నిన్నటి విషయాన్నే ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఇంకొన్ని దృష్టాంతాలు చెప్తారు గోదా గోపికలంతా కూడా. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసురంలో ఉన్నటువంటి విషయాల్లోకి వెళ్ళిపోదాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அங்கண் மாஞ்சாலத்தரசர் அபிமான பங்கம்மாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறுசிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யன் விழுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தேல் ஒரும்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. అంగన్ మాంజాలత్తర అభిమాన, నిన్న ఏమన్నారు? అభిమానాన్ని తాకట్టు పెట్టేసాం, మాకేం అభిమానం అన్ని వదిలేసుకుని వచ్చామన్నారు కదా. మరి భూమిని పాలించే రాజులే వాళ్ళ యొక్క అభిమానం భంగమై ఎలా భంగం అవుతుంది? ఓడించేశాడు కాబట్టి. రాజుగారు నీ ఓడిపోయాడు అనుకోండి,
అప్పటిదాకా నేను రాజుని అని చెప్పి నెత్తి మీద కళ్ళు పెట్టుకు తిరుగుతున్న కళ్ళు కాస్త కిందకి దిగుతాయి కదా. అందరు ఎదురుగుండగా మొహం చూపించుకోవడానికి కూడా మొహం చల్లదు కదా, సిగ్గుపడిపోతాడు కదా. అందుకని అప్పుడు ఏం చేస్తారు, అలాంటి దశలో కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. కానీ మేము నీ గుణ సంకీర్తన చేసుకుంటూ నీ సౌందర్య సౌశీల్యాది గుణాలకు వసులైపోయి నువ్వే తప్పరం పెరిగిందో అన్నట్లుగా నీ దగ్గరికి దాసులు మా అంతటి మేము అయ్యొచ్చాం. ఎలాంటి అభిమానం వదిలేసాం తెలుసా, నువ్వు ఈశ్వర సర్వభూతానం అన్నిట్లోనూ నువ్వే ఉన్నావు అని చెప్పావు కదా, అందుకని నీకంట ఏది మాకు అక్కర్లేదు అనుకుని వచ్చాం. వాళ్ళు ఏడుస్తూ వచ్చారు, మేము పాటలు పాడుకుంటూ వచ్చాం. వాళ్ళు ఇంక గతి లేక, శత్రువు అయినా సరే గతి లేక తప్పనిసరి పరిస్థితిలో వచ్చారు. మేము ఎంతో ఇష్టంగా ప్రేమగా నీ గుణ సంకీర్తన చేసుకుంటూ వచ్చాం. కాబట్టి మాకు నువ్వే కావాలి. మనం ఎవరో స్వామి యొక్క దాసులు. మనం స్వామి నుంచి వచ్చిన వాళ్ళు. స్వామి అంటే ఏంటి, అంతా పరిపాలించేవాళ్ళు. మన అందరినీ పరిపాలించేవాడు ఎవడు, కృష్ణ పరమాత్మ. కాబట్టి మనం ఎవరి సొత్తు, కృష్ణ పరమాత్మ సొత్తే. కృష్ణ పరమాత్మ తన సొత్తైన మనల్ని అందరినీ తీసుకెళ్లే బాధ్యత కృష్ణ పరమాత్మదే. కానీ దానికంటే ముందు మనం కూడా ఒక అడుగు వేయాలిగా. బలవంతంగా లాక్కెళ్ళలేం కదా, మనకంటూ ఒక రుచి కలగాలి భగవంతుడి మీద. మనకి రుచి కలిగితే ఇంకా ఇంకా రుచి కలగడానికి భగవంతుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు అన్నీ మనకి ఇచ్చాడు. దాని ద్వారా తెలుసుకుని నన్ను చేరండి అయ్యా అని మనం ఏం చేస్తాం, వాటన్నిటిని పక్కన పెట్టేసి ఈ విషయాలు, భోగాలు, విషయాలసలు, విషయలోలత్వంలో పడి మనం కుర్తులో పడ్డ ఏగలాగా కొట్టుకుంటున్నాం. దాంట్లోంచి బయటకు వస్తేనే కానీ పరమాత్మ రుచి తెలియదు. దాంట్లో బయటపడే మార్గాలు మనకి చెప్పినా మనం దాన్ని తృణీకరిస్తాం. అయ్యో వీళ్ళు ఇలా అయిపోతున్నారే అని మనల్ని ఉద్ధరించడానికి ఈ భూమి మీద అవతరించాడు కృష్ణ పరమాత్మగా. శ్రీ పరమాత్మ పరమపదాన్ని వదిలేసి ఇక్కడ ఈ భూమి మీద పుట్టాడు. మనందరము కూడా స్త్రీలు వంటి వాళ్ళమని చెప్పుకుందాం కదా. పురుషుడు పురుషోత్తముడు కేవలం పరమాత్మ ఒక్కడే. ఆయన్ని పొందాలి అంటే మనం స్వతంత్రులము కాము అని ప్రూవ్ చేసుకోవాలి. స్వాతంత్రం ఉండకూడదు, స్వేచ్ఛ ఉండకూడదు. స్వేచ్ఛ ఉంటే మనిషి మనసు ఇంద్రియాలు ఎలా పడితే అలా పరిగెట్టేస్తాయి. ఒక ఇంద్రియం నాకు అది కావాలంటుంది, ఇంకొక ఇంద్రియం చూసిందల్లా కావాలంటుంది, మనస్సు ఏమో కావాల్సిందల్లా కోరుకుంటుంది, రకరకాలు ఇంకొకటి కాదు. కాబట్టి అంత స్వేచ్ఛ ఉండకూడదు. మాకు ఆ స్వేచ్ఛ మేము స్వతంత్రం కాదు. స్త్రీ ఎప్పుడు స్వతంత్రం? నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అంటారు. స్త్రీకి స్వాతంత్రం లేదు. చిన్నప్పుడేమో తండ్రి కాస్తాడు, కాస్త పెద్దయ్యాక అన్నగాని తమ్ముడిగాని చూస్తాడు, ఇంకొంచెం పెద్దయ్యాక భర్త మన పక్కన ఉంటాడు, ఇంకా కాస్త పెద్దయ్యాక కొడుకుంటాడు మన దగ్గర. అంటే ప్రతి ఒక్క దశలోనూ స్త్రీ స్వాతంత్రాలు కాదు, ఎవరో ఒకళ్ళు మన పక్కన నిలబడి ఉంటారు. అందుచేత ఇప్పుడు మనందరము స్త్రీలమే. ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవులందరూ స్త్రీలే అని చెప్పుకుందాం కదా. అంటే మనకి కూడా స్వాతంత్రం లేదు, మనం స్వతంత్రులం కాదు. స్వతంత్రులం అనుకుందామా భగవంతుడికి దూరం అయిపోతాం. స్వతంత్రులం కాదు, మన అందరము కూడా పారతంత్రం కలిగే వాళ్ళను. అంటే ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు స్త్రీ ఎవరి మీద ఆధారపడాలి? భర్త మీద ఆధారపడాలి. భర్త పురుషోత్తముడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ విషయాన్ని తెలుసుకున్న గోదా గోపికలు చెప్తున్నారు, ఎలా పోతుంది మనకి స్వాతంత్రం? అహంకారం పోవాలి. నేను ఎక్కడికన్నా వెళ్ళగలను, నాకు బండి వచ్చు, నన్ను ఎవరు మా ఆయన ఏం తీసుకెళ్ళగలను, నా బండి మీద వెళ్ళిపోగలను, నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు. అది అహంకారం అనమాట. అవి మనం ఏమనుకుంటాం అంటే స్టైల్గా ఒక మాట చెప్తాం, అది ఆత్మాభిమానము అంటాం. ఆ అభిమానమే కదా. అభిమానం అంటే అహంకారమే. అది ఉండకూడదు, ఎక్కడ పరమాత్మ దగ్గర ఉండకూడదు. అది ఇప్పుడు బ్రహ్మగారికి బ్రహ్మంత అహంకారం ఉంటుంది, చీమకి చీమంత అహంకారం ఉంటుంది. చీమ నుంచి బ్రహ్మగారి దాకా ప్రతి ఒక్కరికి అహంకారం అన్నది నేను అన్న అభిమానం పోనే పోదు. అది పోతేనే కానీ చీమైనా తరించదు, బ్రహ్మగారైనా తరించదు. దేవాది దేవతలందరూ ఉన్నారు అక్కడ, 30 దేవతలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మోక్షమేమి లేదు. వాళ్ళందరూ తరించాలి, వాళ్ళందరికీ మోక్షం కావాలి అంటే వాళ్ళు మళ్ళీ మనలా పుట్టవలసిందే. ఇంకా వాళ్ళకంటే మనకే ఈజీ. ఎందుకని? బ్రహ్మగారికి మొత్తం ఈ లోకాలన్నీ పాలించే అధికారం ఉంది. ఆయన ఏమన్నా ఇప్పటికిప్పుడు అన్ని వదిలేసుకుని రావాలంటే ఎంత కష్టం, ఎంతమందికి ఎన్ని అప్పచెప్పుకోవాలి. 100 కోట్లు ఉందనుకోండి ఆస్తి, ఏం చేయాలి? అందరికీ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరెవరికి ఎంతెంత కావాలో అన్ని రాసేయడానికే ఒక యుగం అయిపోతుంది ఆయన బ్రహ్మగారు. మనకు అలాంటిది ఏం లేదు కదా. ఉన్న 4 ఎకరాల భూమి అవసరమైతే ఏ దేవాలయానికి రాసిచ్చేసి మనం చక్కగా కృష్ణుడు వెనకాల వెళ్ళిపోవచ్చు. అంటే వదిలించుకోవడం అన్నది మానవ జన్మకి చాలా సులభం. ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరగా మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే ఈ వదిలించుకోవడం అన్నది చాలా కష్టం కూడా.
మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఏదైతే భోగాలు అనుభవిస్తున్నామో అవన్నీ దుఃఖమే. ఈ రోజు మనకి సుఖాన్ని కలిగించేది రేపు దుఃఖం అయిపోతుంది. ఈ రోజు ఇంత ఆస్తుంది, మనల్ని చూసి ఎవరో అసూయపడి మనం తినే అన్నంలో విషం పెట్టాడు అనుకోండి, అది దుఃఖమే కదా. అది ఎందుకు ఇంత ఆస్తుండి ఏం చేసుకున్నట్టు అంటే మనం ఏదైతే బాగుంది అని అనుకుంటున్నామో అవన్నీ కూడా దుఃఖాలే. మరి విభీషణుడికి కూతురు ఉంది, భార్య ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దుఃఖం వచ్చిందా లేదా? అన్ని వదిలేసి రామచంద్రమూర్తిని శరణు పొందాడు, తరించాడు, తరించిపోయాడు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే పట్టుకున్నాడో తరించిపోయాడు. మనం ఏదైతే సుఖం అనుకుంటున్నామో, మనం ఏదైతే ప్రియం అనుకుంటున్నామో ఆ ప్రియమైన సంబంధాలన్నీ దుఃఖ హేతువులే. ఈరోజు కొడుకులు ఉన్నారు, చిన్నప్పుడు ఆ కొడుకునే అమ్మ బొమ్మని ముద్దు చేస్తాం, పెద్దయ్యాక ఆ కొడుకే మనల్ని శరణాలయంలో చేర్చేస్తాడు. చిన్నప్పుడు సుఖాన్ని ఇచ్చిన కొడుకు పెద్దయ్యాక ఎందుకు ఇవ్వట్లేదు? కొడుకులే కాదండి, తల్లిదండ్రులు ఇప్పుడు అలాగే ఉన్నారు. నేను మైక్లో చెప్పకూడదు కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ అహాన్ని ఎక్కడ వదిలిపెట్టట్లేదు. మా ఆస్తి మేము నీకు రాసివ్వం, ఇది నాది 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 నాది. ఎవరు పట్టుకెళ్ళిపోతారు? ఎవ్వరూ పట్టుకెళ్ళి, అందరూ ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిన వాళ్ళమే. మనం కావాలంటే తీసుకువెళ్లాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే పుణ్య పాప కర్మలు మాత్రమే. ఎన్ని ఎకరాలు కొనుక్కున్నా, ఎంత ధనం నాది అన్నా ఎవ్వరూ దేన్ని పట్టుకెళ్ళిపోలేరు. కానీ మనం రేపు 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 మీద నమ్మకం ఎక్కువ మనకి. ఆ రేపు చూస్తామో లేదో తెలియదు, కానీ రేపంటే మనకు చాలా కోరిక. కానీ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ రోజు నువ్వు బతుకు, ఈ క్షణమే నీది. ఈ క్షణమే. ప్రతిరోజు మనం ఎలా బతకాలట? ఈ క్షణమే ఉంటాను నేను, రేపు ఉండను, రేపు నేను ఉండను, రేపు నేను చచ్చిపోతాను అని అనుకుని బతకాలట. రేపు మనకి మన చావు ఎప్పుడో తెలిసిపోయింది అనుకోండి, మనం ఎంత భయంగా బతుకుతాం. పరీక్షిత్తుకి ఆయన చావు ఎప్పుడో తెలిసిపోయింది, 7 రోజుల్లో చనిపోతాడని. తను కాలాన్ని వృధా చేయలా. ఏం చేశాడు? ఈ 7 రోజులు నేను భగవన్నామ స్మరణ చెయ్యాలి అని తనొక్కడే తరించాడా? లేదు, భాగవతం చెప్పించుకున్నాడు, మన అందరినీ కూడా తరింపజేశాడు. చిరస్థాయిగా ఉండిపోలేదు పరీక్షిత్తు. అలా మనకి ఈ రోజే ఆఖరని అనుకుని బతకాలట. అందుకని ఆ రోజు అమ్మో నేను రేపు చచ్చిపోతాను కాబట్టి ఈ రోజు నేను భగవన్నామస్మరణ ఎంత కావాలంటే అంత చేసేసుకుంటాను, ప్రతిరోజు కూడా ఈ రోజే నా ఆఖరి రోజు అని బతకాలట. అలా బతికినారు ఖచ్చితంగా పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిపోతాంట. అలా చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. కాబట్టి బ్రహ్మాదులైనా సరే మళ్ళీ వాళ్ళు తరించాలి అంటే ఈ భూలోకంలో పుట్టి తీరవలసిందే. పుట్టకుండా వాళ్ళకి ఎటువంటి పరిస్థితులలోనూ మోక్షం రాదు. అలాగే మన యొక్క యోగ్యతను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఉంటుంది. ఎవరెవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. చిన్నవాళ్ళకి చిన్న పదవి కావచ్చు, పెద్దవాళ్ళకి పెద్ద పదవి కావచ్చు. పదవులలో తేడా ఉండొచ్చు కాక, కానీ అహంకారంలో అందరం సమానమే. ఈ జీవులందరూ కూడా అహంకారంలో సమానమే. కాబట్టి ఆ అహంకారాన్ని మనం పోగొట్టుకోవాలి. అలాగా రాజ్యం పోయి దీన స్థితిలో ఉన్నటువంటి రాజులు ఎలాగైతే వచ్చి నీ మంచం కింద దాక్కున్నారో, నీ శరణ పొందారో, మేం కూడా మా స్త్రీత్వాభిమానాన్ని కోల్పోయాం. అంటే స్త్రీని ఎక్కడికి వెళ్ళకూడదు, కొన్ని కట్టుబాట్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తెంచేసుకున్నాం మేము. మాకు అక్కర్లేదు అవన్నీ, నువ్వే కావాలి అని అటువంటి స్త్రీత్వాభిమానాన్ని కూడా వదిలేసి అనన్యగతికులమై వచ్చాం. ఇప్పుడు ఇంటికి వెళ్తే మమ్మల్ని అంటారు కూడాను, ఎవడు వెళ్ళిపోమన్నాడు ఇంట్లోంచి, మళ్ళీ ఎందుకు వచ్చో సిగ్గు లేకుండా అంటారు. అందుకని మాకు అవయం అక్కర్లేదు, మాకు నువ్వే కావాలి కృష్ణ అంటూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలని వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా చెప్తున్నారు. ఇంకా వీళ్ళ అహంకారం ఎలా ఉంటుందిట? ఒక ఆయన ఉన్నారు పాప రాజుగారు, ఏదో ఆయన గ్రహస్థితి బాగాలేదో ఏమో తెలియదు, కానీ ఆ రాజుగారికి రాజ్యం పోయింది. రాజ్యం పోతే ఇంక చేతిలో చిల్లి గవ్వలేదు, భార్య పిల్లలు ఎవ్వరూ లేరు, ఇంకా ఒంటిగాడైపోయాడు. ఎన్నాళ్ళు ఉంటాడు మరి? అందరికీ మొహం చూపించుకుంటే వీడేరా మొన్నటిదాకా రాజ్యం వేయలేడు, వీడే మన మీద పదులేసేవాడు కదా, వీడు చూడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అని గేలు చేస్తారు కదా. అందుకని పగలెక్కడ తిరిగేవాడు కాదు పాపం, రాత్రుళ్ళు మాత్రమే తిరిగేవాడు. అది కూడా ఎలాగో కంబలు కప్పుకొని ఒక పగిలిపోయిన పాప బంగారు పళ్ళల్లో తినేవాడు రాజుగారుగా ఉన్నప్పుడు. అప్పుడు అహంకారం తలకెక్కింది. రాజ్యం పోయాక అన్ని దిగే కిందకి ఒక బంగారు చిల్లపెంక ఒకటి పట్టుకుని ఎక్కడైనా ఏమైనా ఆహారం దొరుకుతుందేమో, ఎవరైనా పడేసిన ఆహారం ఏరుకుంటుందో, ఏదో రకంగా కడుపు బాధ తగ్గించుకోవాలి కదా అని అని వెళ్తున్నట్ట. వెళ్తుంటే ఆ చీకట్లో చూసుకోకుండా ఒక పిల్లల తల్లి అయినటువంటి కుక్క పిల్ల కాలు తొక్కేశాడు. అది ఏం చేసింది? కరిచేసింది. తన పిల్లల జోలికి వస్తే కుక్క ఊరుకోదు కదా, కరిచేసింది. అంతే, వెంటనే ఆ రాజు బాధతో చేతిలో ఉన్నటువంటి మట్టి బాధ కింద పడేశాడు. పడేస్తే పగిలిపోయింది. అది తినడానికి తిండి ఇచ్చేటట్టు పోయింది. నలుగురికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో జరుగుతుందని. అరుస్తున్నాడు కదా, వెంటనే నలుగురు దొంగ దొంగ అనుకుంటూ వచ్చారు లాంతర పుచ్చుకుని.
ఆ కంబళ్ళు లాగేశారు. చూస్తే రాజు, అంటే ఒకప్పటి రాజు అనమాట. రాజుగా ఉన్నప్పుడు ఏదైతే సుఖాన్ని ఇచ్చిందో అదే రాజు మాజీ అయిపోయేసరికి బాధను కల్పించింది. మనందరికీ కూడా తెలుసు, మన మన అధికారులందరూ కూడా అధికారం ఉన్నప్పుడు బాగానే ఉంటారు, అధికారం పోయాక మాజీ అంటే కొంచెం చిన్నతనంగా ఉంటుంది. అంటే నేను మాజీ కదా, నన్ను కూడా గౌరవించాలి కదా. అధికారం పోయినా కూడా అహంకారం పోవట్లేదు. రాజుకి రాజ్యం పోయినప్పటికీ కూడా అహంకారం మాత్రం తగ్గట్లేదు. అలా అహంకారం పోకపోతే ఖచ్చితంగా శ్రీమన్నారాయణుని యొక్క దివ్య పాదాలను ఆశ్రయించండి అని చెప్పి నమ్మాళ్ళు వారు కూడా చెప్తారనమాట. అలా మరి గోపికలు స్త్రీలు కదా, మరి పరపురుషుని దగ్గరికి వెళ్ళొచ్చేంటి? పరపురుషుని దగ్గరికి వెళ్ళడం చాలా తప్పు కదా. మరి అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్త్రీత్వాభిమానాన్ని వదిలేసుకుని స్త్రీత్వాన్ని తగదని చెప్పి తెలుసుకుని వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అలా అభిమానాన్ని త్యాగం చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళడం అన్నది ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు అని చెప్తున్నారు. ఈ ఆత్మలన్నీ ఏ రోజో ఒక రోజు పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసినవే. పరమాత్మ దగ్గరికి వెళ్లకుండా ఎవ్వరూ ఉండరు, కాస్త అటు ఇటు అవుతారంతే. భగవంతుడి నామస్మరణ తప్ప, భగవంతుడి మీద ప్రీతి తప్ప మిగతా అన్నీ కూడా మనకి దుఃఖాన్ని కలిగించేవే. ఏ ఒక్కటి కూడా సుఖాన్ని మనకి ఇవ్వదు. ఈ రోజు సుఖం అన్నది రేపు ఖచ్చితంగా దుఃఖము. కానీ భగవత్ప్రీతి అలా కదే, ఈ రోజు మనకు ఆనందంగా ఉంటుంది, భాగవతం చదువుకుంటే రేపు చదువుకున్న ఆనందంగా ఉంటుంది, చచ్చిపోయే ముందు రోజు చదువుకున్న ఆనందంగానే ఉంటుంది. ఏ రోజు కూడా భగవంతునికి సంబంధించినటువంటి భగవత్ ప్రీతి ఉంటుంది చూసారా, అది ఎప్పటికీ కూడా నిరతిశయమైనటువంటి ఆనందాన్ని మనకి ఇస్తుంది. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తేనే అదంతా కూడా మనం చేసుకున్నటువంటి పుణ్యం. ఈరోజు మనం కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడం, అలా అభిమాన భంగమై మేమందరము కూడా నీ సొత్తయ్యా, నీ దాస్యమే మా యొక్క సహజ గుణం, నీ సేవ చేసుకోవడానికి వచ్చాం అని చెప్తూ నువ్వు కళ్ళు తెరిచి లే అంటారు. పళ్ళి కట్టిల్ కీళ్ళే వందు తలై పెయ్దోం, కళ్ళు తెరిచి లేవాలి అని చెప్తారు. పాపం ఇదే దృష్టాంతం భరతుడికి కూడా దక్కింది. భరతుడు పాపం భరతుడిది రామచంద్రమూర్తి అయోధ్య వదిలేసి వెళ్ళడంలో భరతుని పాత్ర ఏమీ లేదు. భరతుడికి ఏం తెలియదు, అదంతా కూడా కైకా మంథర ఇంకా పరోక్షంగా దశరథ మహారాజు కారణమేమో, కానీ భరతుడికి ఏం తెలుసు. కానీ ప్రతి వాళ్ళు కూడా భరతుడిని చూసి నువ్వే కదా రాజువి, నువ్వే కదా ఇలా చేసావు, నీ వల్లే కదా అనేవారు. ఎందుకని? రామచంద్రమూర్తికి దూరంగా ఉన్నాడు కాబట్టి. మరి లక్ష్మణస్వామిని ఎవరైనా అనగలిగారా మాట? సర్వకాల సర్వావస్థల యందు లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి పాదాలు పట్టుకోవడం బట్టి, ఆయన దూరంగా ఉన్నాడు బట్టి ఆయనకేమో గ్రహస్థితి బాగాలేదు, ఈయన దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈయన గ్రహస్థితి బాగోకపోయినా రామచంద్రమూర్తి పాదాలే పట్టుకోవడం వల్ల ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు లక్ష్మణస్వామిని. అంతేకాదుట, భరతుడు విడిగా ఉన్నప్పుడు తల్లి ముద్దుగా ఓ రాజా భరత అని పిలిస్తే కళ్ళు తిరిగి పడిపోయేవాడు. నేను కాదు, రాజాధిరాజు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రామచంద్రుడు, నా అన్నగారే, ఆయన్ని పిలవండి రాజాధిరాజు, నేను కాదు అని మూర్ఛ వచ్చి పడిపోయేవాట. అంత అంత అహంకార రహితంగా ఉన్నా కూడా పాపం భరతుడిని అందరూ కూడా నువ్వే అని చెప్పి అందరూ భరతుడిని అపహాస్యం పాలు చేసేవారు. ఎంతటి దీనస్థితి చూడండి భరతుడిది. అలా ఏ దోషాలు లేకపోయినా ఒక్కొక్కసారి మాట పడవలసి వచ్చినా, మాట పడే కర్మ ఉంటే మాట పడతాం, తప్పదు. ఏ దోషం లేకపోయినా సరే అటువంటప్పుడు కూడా నాకు పరమాత్మ ఉన్నాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు, ఎవరి పాపాన్ని వాళ్ళే పోతారు, అన్ని ఆయన చూస్తాడు కదా అని ఊరుకోవాలి తప్పితే అహంకరించకూడదు. అట్ నన్ను అంటావా, నేను కాదు అన్నాము అంటే మళ్ళీ ఆ దోషం రివర్స్లో మనకు వచ్చి తగులుతుంది. అందుకని ఏ దోషము లేని ఆయనే ఎన్నో రకాలైనటువంటి పడ్డాడు కదా. మళ్ళీ మనం ఏమనుకుంటాం, శరీరం వేరు ఆత్మ వేరు అంటే నమ్మం మనం. ఆత్మ కొన్నాళ్ళు ఉంటుంది దీంట్లో, ఈ శరీరం పోతే ఇంకో కొత్త శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. భగవద్గీతలో చెప్తారు కదా, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ, చిరిగిన వస్త్రాన్ని మనం వదిలేసి కొత్త వస్త్రాన్ని ఎలా తొడుక్కుంటామో అలాగే ఆత్మ కూడా ఈ నశించిపోయినటువంటి ఈ తోలుతిత్తిని వదిలేసి కొత్త తొడుగుని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆత్మ పరమాత్మతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెళ్ళడానికి కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, నేను 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 ఈ శరీరానికి చిన్నపాటి చలినేమో, కొంచెం ఎండగట్టిగా తగలకూడదు, వానలో తడవకూడదు, ఎంతో కాలంగా చాలా జాగ్రత్తగా రక్షిస్తాం. ఇది ఏమన్నా మనతో పాటు వస్తుందా? రాదు. మన కర్మలు మాత్రమే మనతో పాటు వస్తాయి.
కర్మ మనల్ని మాత్రం తరిమి తరిమి కొడుతుంది. చెడ్డ పనులకి చెడ్డ కర్మ ఖచ్చితంగా ఇస్తాడు పరమాత్మ, మంచి పనులకి మంచి కర్మే ఇస్తాడు. అందుకని ఎంతసేపు కూడా ఈ దేహమే ఆత్మ అన్న అభిమానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేహమే ఆత్మ కాదు, దేహము వేరు ఆత్మ వేరు, ఈ శరీరం వేరు ఆత్మ వేరు. దీంట్లో జీవుడు కొంతకాలం ఉండడానికే వచ్చాడు, ఉంటాడు, పని అయిపోయాక జీవుడు వెళ్ళిపోతాడు, ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టేస్తాడు. బతికి ఉండంగా ఈ శరీరం శివం, శరీరంలో జీవుడు వెళ్ళిపోతే శవం, అంతే కదా. అంచేత మనం చక్కగా పక్కన ఉన్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటాం, శవంగా అయిపోతే పక్కన కూర్చోబెట్టుకుంటామా, ఎప్పుడెప్పుడు బయటికి పంపేసి తగలేద్దామా అని చూస్తాం. అందుకని జీవుడు మనం ఈ శరీరం మీద అభిమానం పోనంత వరకు పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళలేము అని చెప్తున్నారు మనకి గోదా తల్లి. అలాగే నువ్వు నెమ్మదిగా కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు, అది కూడా ఎలాగా, ఒకేసారి చూడకు. నువ్వు కన్ను విప్పి కన్ను తెరిచేది మొదలుకొని నీ యొక్క ముఖ విందాన్ని, అంటే నీ యొక్క ముఖంలో కళ్ళు తెరిచేటటువంటి అందాన్ని మేము చూడాలనుకుంటున్నాం. ఒకేసారి కళ్ళు తెరిచేకు. ఒకేసారి కళ్ళు తెరిచినా నీ కళ్ళల్లో ఉన్నటువంటి తీక్షణత మేము భరించలేకపోతేనో, ఎందుకంటే మేము ఇన్నాళ్ళు నీ కోసం ఎదురు చూసాం. ఒకేసారి నువ్వు మా వైపు చూసావనుకో, ఆ తీవ్రత మేము భరించలేం, తట్టుకోలేం. నీకు కటాక్షం ఒకేసారి, పరమాత్మ ఒకేసారి కటాక్షాన్ని కురిపించేసినా తట్టుకోలేం. అందుకనే పరమాత్మని సేవించుకునేటప్పుడు చాలా మంది మనం చేసే పొరపాటు ఏంటంటే, మనందరం దేవుడు నాకు ఒక్కదానికి నన్నే చూడాలని చెప్పి ఎదురుగుండగా వెళ్ళిపోతాం. మనం ఎదురుగుండగా అస్సలు వెళ్ళకూడదు, అటు ఇటు పక్క నుంచి సేవించుకోవాలి. ఇప్పుడు మీరు ఎలాగైతే కూర్చున్నారో అటు ఇటు అలా సేవించుకోవాలి, అంతేగాని ఎదురుగుండగా సేవించకూడదు. ఎందుకు సేవించకూడదు? ఒకటి, పరమాత్మ దృష్టి నేరుగా మన మీద పడితే మనం తట్టుకునే శక్తి జీవుడికి ఉండదు, మనకు ఆ విషయం తెలియదు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ శక్తి, ఎక్కువ సాధన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శక్తిని తట్టుకోలేకపోతే కింద కూర్చుంటారు. కింద కూర్చుని 2 అరచేతులు ఇలా పెడతారు, అంటే సగం శక్తి భూమిలోకి పంపిస్తారు. అప్పుడు స్టెబిలైజ్ అయిపోతుంది బాడీ. లేకపోతే ఏమవుతుందంటే అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది, అంటే ఎందుకు తిడుతున్నామో తెలియదు, ఎందుకు అరుస్తున్నామో తెలియదు. అగ్రెసివ్నెస్ అంటే ఆ శక్తిని తట్టుకోలేక ఆ క్రోధం వచ్చేస్తుంది, పని పాట లేకుండా తిట్టడం, అకారణంగా కోప్పడ్డం, అకారణంగా కేకలేయడం. అది సాధన ఎక్కువ చేసేసి శరీరంలో శక్తిని ఏం చేయాలో తెలియక, అప్పుడు వాళ్ళు కొంచెం కనుక ఈ సాధనలో అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేల మీద కూర్చుని 2 చేతులు భూమి మీద పెట్టేస్తారు. పెడితే కాస్త శక్తి చూడండి. అందుకే జపం చేసుకునేటప్పుడు ఖాళీగా కింద కూర్చోకూడదు, పూజ చేసుకునేటప్పుడు కింద చాపేసుకుని కూర్చోవాలి. చెప్పడానికి కారణం మన శక్తి కింద లాగేసుకోకుండా కట్టిక నేల మీద కూడా పడుకోకూడదు అంటారు. మన బాడీలో ఉన్నదంతా లాగేస్తుంది, పూర్తిగా లాగేస్తే మరీ నిస్సత్వం అయిపోతాం. అంటే కాసేపు మనం బాడీని స్టెబిలైజ్ చేయడానికి అలా కూర్చోవాలన్నమాట. అలా మనకి నువ్వు వెంటనే కళ్ళు తెరిచి అలా చూసేసావంటే మేము తట్టుకోవద్దు. అందుకని నెమ్మదిగా తెరువు. పరమాత్మ కూడాట తన దగ్గరికి వచ్చిన జీవుల్ని కళ్ళు తెరిచి చూసాడు అనుకోండి, ఇంత పాపాత్మల్లా కళ్ళబడ్డారా అని ఇలా మూసేసుకుంటాట. వెంటనే పక్కన ఉన్నటువంటి అమ్మవారు ఊరుకోండి, వాళ్ళు మన పిల్లలేను, ఎక్కడికి పోతారు మన దగ్గరికి రాక అని చెయ్యేస్తుంది అమ్మవారు. చెయ్యంగానే మరి అమ్మవారు చెప్పారు కదా, అవును నేను కాకపోతే వీళ్ళని ఎవరు కాపాడతారు, నా పిల్లలు నా దగ్గరికే కదా వస్తారు, నేను అలా అనకూడదు కదా అని అనుకుంటాట. అనుకుని మళ్ళీ మొహం ఇలా వికసింపజేస్తాడు, లేకపోతే అమ్మవారు కోపడుతుంది. మొహం ఇలా చక్కగా ఆనందంగా పెడతాడు, నేనే కదా వీళ్ళని రక్షించాలి అని. అంటే జీవుల యొక్క ఆర్తధ్వని వినగానే వెంటనే పరమాత్మ అమ్మవారి మాటలు గుర్తొచ్చి ముఖాన్ని ఆనందంగా చేసుకుంటాడు. వీళ్ళని నేను కాకపోతే ఎవరు కాపాడతారు? తామర పూలు ఎలాగైతే వికసిస్తాయో సూర్యరశ్మితో, అలా పరమాత్మ మొహం కూడా మనల్ని చూడంగానే వికసిస్తుంది. వీళ్ళు ఇంత దూరం ప్రయాణం చేసి నా కోసం వచ్చారు కదా, నేను కాకపోతే ఎవరు చూస్తారర్రా వీళ్ళని అని అనుకున్నట్టుగా. అలా నువ్వు అర్ధ వికసితమైనటువంటి నేత్రాలతో చూడాలి, పూర్తిగా చూడకు. అలా మేము ఆ ముఖార విందాన్ని అనుభవించాలనుకుంటున్నాం. నీ దృష్టి మా మీద ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా ప్రకాశింపజే. ఒక వారం రోజులు లంకనం చేశాడు అనుకోండి, టైఫాయిడ్ ఏదో జ్వరం వచ్చి, లంకనం చేసిన వాడికి ఏం పెడతారు? మొట్టమొదటిగా చారన్నం తినంటారు, లేకపోతే పచ్చికూర బీరకాయ కూర తినంటారు, ఆవకాయ పెట్టిండంటారా, తట్టుకోవద్దు వాడు. అలా మనం కూడా ఇన్నాళ్ళ నుంచి లంకనాలు చేసి ఉన్నాం పరమాత్మను చూడక. ఒక్కసారి ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయి పరమాత్మను చూసేసాం అనుకోండి, మన శరీరం తట్టుకోవద్దు. అందుకు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడు. అలా నెమ్మదిగా కళ్ళు తెరిస్తే మేము నెమ్మదిగా నీ చూపుని మేము జాగ్రత్తగా క్యాచ్ చేస్తాం, అప్పుడు మాకు బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. ఎవరైనా సరే పరమాత్మ యొక్క దృష్టి అనుగ్రహం మన మీద పడాలి అంటే
ఇప్పుడు మిమ్మల్ని అన్నాను నేను, నా వైపు చూడండి అంటే చూస్తారా? ఇష్టం లేకపోతే చూడరుగా. అంటే చూడడం కూడా నీ ఇష్టమే. మేము చూడమన్నావు, నువ్వు చూసేస్తావేంటి? చూడడం కూడా నీ ఇష్ట ప్రకారమే నువ్వు చూస్తావు. కానీ నీ కటాక్షం ఉంటే ఖచ్చితంగా చూస్తావు. ఆ కటాక్షం కలిగినాడు మాకు ఏ బాధ ఉండదు, ఏ దుఃఖం ఉండదు, అన్ని దుఃఖాలు పోతాయి. కావాల్సిందల్లా ఏంటి? నువ్వు మా మా మీద కటాక్షం పెట్టి మమ్మల్ని చూడాలని అనుకోవడమే. అది కూడా నెమ్మదిగా చూడు అంటే ఇప్పటిదాకా మనకి ఒక క్రమమైన పద్ధతి నేర్పుతోంది గోదాదేవి. ఎలా ఎలా మనం పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలి, ఎలా ఎలా చెయ్యాలి, ఎలా ఎలా కైంకర్యం చెయ్యాలి. అంటే మనం ఏ పని చేసినా కూడా పరమాత్మ కోసమే చేస్తున్నాము. ఇది భగవంతుని సేవ. ఈ భగవంతుని సేవ చేయడం వల్ల ఎవరికి ఆనందం కలుగుతుంది? ఎవరికి? మనకి అనుకోకూడదు, పరమాత్మకి ఆనందం కలుగుతుంది. మనకు అనుకున్నామంటే మళ్ళీ ఇక్కడ అహంకారం చూస్తాడు ఆయన. అంటే మనకి ఎప్పుడు నేను అన్న భావన పోవాలి కదా. నీ ఆనందం కోసం నువ్వే చేయించుకుంటున్నావు, నేను చెయ్యట్లా. నేను ఒక పనిముట్టిని మాత్రమే. మనం ఒక రిమోట్ కంట్రోల్ లాంటి వాళ్ళం. పరమాత్మ నొక్కితే మనం కదులుతాం, నొక్కకపోతే ఇక్కడ ఆగిపోతాం. అందుకని నీ ఆనందం కోసం నువ్వు చేస్తున్నావు. నేను చేసే ప్రతి పని కూడా కృష్ణార్పణం. నేను చేసే ప్రతిదీ కూడా కృష్ణార్పణం. నీ ఆనందం కోసం చేస్తున్నాను తప్పితే మా ఆనందం కోసం చేస్తున్నామని అనుకోకూడదు. అలా ప్రతిదీ కూడా భగవదర్పణ బుద్ధితో కనుక చేస్తే, ఏది చేసినా, ఏ పని చేసినా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునేదాకా, లేచిన వెంటనే మళ్ళీ బుడుమని లేచి వెళ్ళిపోకూడదని చెప్పుకున్నాం కదా మొట్టమొదటి రోజే. చక్కగా చేతులు చూసుకుని, చేతుల్లో ఉన్నటువంటి పరమాత్మకి దండం పెట్టుకుని, భూమి మీద కాలు పెడుతున్నాం కాబట్టి భూమాతకి నన్ను క్షమించమ్మా, నిన్ను తంతున్నాను వెనక్కి, నువ్వు నన్ను ముందుకు నడిపిస్తున్నావు. భూమిని వెనక్కి తంతేనే కదా మనం ముందుకెళ్తాం. ఒక్కొక్క అడుగు వేస్తున్నాం అంటే ఏంటి అర్థం? వెనక్కి తంతుంటే మనం ముందుకెళ్తున్నాం. అలా ఆవిడికి క్షమాపణ చెప్పి వెళ్ళి మళ్ళీ అక్కడ పరమాత్మని చూసి నీ సేవ చేసుకున్నాం, స్నానం చేసి దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకుని ఇలా ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నాం కదా. ప్రతిదానికి అన్నీ కూడా పరమాత్మ కోసమే. అమ్మాయిలా లేచిన అమ్మాయి నేను బతికానరా బాబు ఇవాళ దేవుడి దేవల్ల. అమ్మాయి ఈ రోజు సుఖంగా పడుకునే ముందర అమ్మాయి ఈ రోజు సుఖంగా గడిచింది, ఓం నమశివాయ. పడుకునేటప్పుడు నమశివాయ, లేచిన వెంటనే శ్రీహరి శ్రీహరి శ్రీహరి. అలా ఇంకంతే. మొత్తం మన జీవితం అంతా కూడా భగవదర్పిత బుద్ధితో చేస్తే, అంటే మనం చేసే ప్రతి పని కూడా నా కోసం కాదు, నీ కోసం. నేనన్నది కూడా నీ వాడిని, నీ దాన్ని. నేను స్వతంత్రాలని కాదు, నీ మీద ఆధారపడిన దాన్ని. ప్రతిదీ అలా కనుక చేస్తే మన యొక్క అహంకారం క్రమక్రమంగా తగ్గిపోతుంది. వెంటనే పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి ఇంకా వెళ్తూ ఉంటాం, దగ్గరికి వెళ్తూ ఉంటాం. గోపిక ఎలా ఉంటున్నారు? శ్రీకృష్ణ పరమాత్మని మమ్మల్ని పరమమైన భక్తి కలవాడినిగా చేయి తండ్రి, అలా కటాక్షిస్తే మాకు కలిగే ఫలం ఏంటో తెలుసా? నువ్వు ఇలా కన్ను విప్పు చూస్తే, కన్ను విప్పి నెమ్మదిగా చూడమంటున్నారు కదా. ఎలాగట? ఆ కళ్ళు కూడా ఎలాగట? ఒకటి సూర్యుట్ట, ఒకటి చంద్రుట్ట. అంటే నువ్వు మా మీదకి చూసేటప్పుడు చంద్రుని యొక్క చల్లదనము కావాలి, సూర్యుని యొక్క వెచ్చదనము కావాలి. రెండు ఒకేసారి ఎలా వచ్చేస్తాయి? చంద్రమో మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది ఉపనిషత్తు. అంటే పరమాత్మ మనసు నుంచి చంద్రుడు పుట్టాట, అందుకు చల్లగా ఉంటాట. పరమాత్మ కంటి నుంచి సూర్యుడు పుట్టాట, అందుకు వేడిగా ఉంటాట. ఎందుకని అలా అన్నారు అంటే, పరమాత్మ మన వైపు చూసేటప్పుడు చల్లగా చూడాలి. అంటే కరుణతోటి, ప్రేమతోటి చూస్తే అది మనకు ఆహ్లాదంగా ఉంటుంది. మరి వేడిగా సూర్యుడు ఎందుకున్నాడు అక్కడ? మనల్ని పరమాత్మ దగ్గర నుంచి దూరం చేయడానికి ఎవరైనా శత్రువులు గనక వస్తే వాళ్ళ మీద ఆయన ప్రతాపాన్ని చూపించాలి. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు తగ్గుతారు కదా. ఎండ బాగా ఉంది అందుకని మనం బయటికి వెళ్తామేంటి? అలాగే పరమాత్మ యొక్క ప్రతాపం అలాంటి దుష్టుల మీద, అలాంటి శత్రువుల మీద కనుక చూపిస్తే వాళ్ళందరూ దూరం అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళు దూరం అయిపోతారో మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళొచ్చుగా. అలా నీ యొక్క కంటి నుంచి, అంటే మనసు నుంచి వచ్చే వెలుగు చంద్రకాంతి ఏదైతే ఉందో అది మా మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. అలా నీ యొక్క సూర్యకాంతి ఏదైతే ఉందో నా శత్రువుల్ని దూరంగా పంపేస్తుంది. మనలో ఇంకా శత్రువులు ఎవరు ఉంటారు? అహంకారమే. మొట్టమొదటి పాసురం నుంచి చెప్తోంది, 22వ పాసురం వచ్చేసింది, కానీ మనల్ని మాత్రం అహంకారం వదిలేళ్ళట్లేదు. అహంకారం పోతేనే కానీ పరమాత్మ ఏ రకంగానూ కటాక్షించడు. ఇంకా మనలో ఏమైనా మమత అహంకారాలు ఇంకా ఏమైనా లేస్తాయేమో, అవి నీ సూర్యుని లాంటి యొక్క ప్రతాపంతో తీసేయి. మాకు నీ యొక్క కటాక్షం మా మీద పడాలి. అది నీ యొక్క చంద్రుని యొక్క వెలుగు, లేకపోతే కాంతి, వెన్నెల వెలుగు ఎలా ఉంటుందో అలా మా మీద ప్రసరింపచేయి అంటూ ఈ పాసులలో చెప్తున్నారనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద పడిందా, అజ్ఞానాంధకారం అంతా కూడా దూరం అయిపోతుంది.
అజ్ఞానాంధకారం ఒక్కసారి దూరం అయిపోయిందా మనకి అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి అనుకూలురు తనని చేరి సుఖించేటట్లుగా చంద్రకాంతి, ప్రతికూలురు తనని చేరకుండా దూరంగా ఉండేటట్లుగా సూర్యుని కాంతి 2 రకాలైనటువంటి మాకు కావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఎలాగా ఒకేసారి ఎలా వస్తుంది? ప్రతికూలురి మీద ప్రతాపం చూపించాలి, అనుకూలురి మీద వాత్సల్యం చూపించాలి. ఎట్లా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అన్నాడు. హిరణ్యకశిపుడికి సాక్షాత్తు కొడుకే కదా ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడి మీద ఎందుకంత కక్ష హిరణ్యకశిపుడికి? సర్వకాల సర్వావస్థల యందు నారాయణ నామస్మరణ చేస్తాడు కాబట్టి ప్రహ్లాదుడు ఎలాగైనా సరే ప్రహ్లాదుడి నోట్లోంచి ఆ 4 అక్షరాలు దూరం చెయ్యాలి అని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. సముద్రంలో తోయించాడు, ఏనుగులతో తొక్కించాడు, పావుల మధ్యలో పడేశాడు, అగ్నిలో పడేశాడు. కానీ ఏ ఒక్కదానికి చలించలా. ఏమన్నాడు? అయ్యి బాబా నన్ను దాంట్లో పడతారు బాబా బాబా అన్నాడా? కళ్ళే ఇలాగే మూస్తున్నాడు. నారాయణ నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. తనకి బాహ్య ప్రపంచం ఏమీ తెలియదు, వాళ్ళు ఎక్కడ పడేస్తారో తెలియదు. తాను కళ్ళు మూసుకున్నాడు, అంతర్యామిగా ఉన్నటువంటి నారాయణ స్వరూపాన్ని ఉపాసిస్తూనే ఉన్నాడు. బయట ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కానీ తనకి తెలియదు. అలాంటి ఒక సర్వస్వ శరణాగతిలో ఉన్నాడు హిరణ్యకశిపుడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మని ఈ ప్రహ్లాదుడి దగ్గర నుంచి దూరం చేయడానికే చూశాడు. ప్రహ్లాదుడు ఆఖరికి తనకి కనీసం విద్యాబుద్ధులైనా చెప్పిస్తే బాగుపడతాడు, ఆ 4 అక్షరాలు మానేస్తాడని చెప్పి తీసుకెళ్లి గురుకులంలో చేరితే అక్కడ కూడా వాళ్ళందరినీ చెడగొట్టొచ్చాడు ప్రహ్లాదుడు. ఎలా చెడగొట్టాడు? నారాయణ నామస్మరణ చేసేసరికి వాళ్ళు ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః అనేవాళ్ళు. హిరణ్యకశిపుడికి భయపడిపోయి ఇప్పుడు అది కూడా మానేసి నారాయణ నారాయణ అన్న మొదలు పెట్టారు. వీడు ఇది కొంప కొల్లేరు చేసేసేలా ఉన్నాడు అని చెప్పి ఇంక లాభం లేదని చెప్పి అల్టిమేట్ గా ఏమన్నాడు? ఏది చెప్పు చెప్పు, నువ్వు ఎందుకు అలా అంటున్నావు? నీ నారాయణ ఎక్కడున్నాడా అక్కడున్నాడా అక్కడున్నాడా అని అన్ని రకాలుగా ప్రహ్లాదుడిని వేధిస్తాడు. వేధిస్తే ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెదికి చూచినా అందందే గలడు దానవాగ్రని వింటే అన్నాడు. దానవాగ్రనే నువ్వు ఊరుకోవచ్చు కదా, వింటే అని ఒక అని చెప్పాడు. నువ్వు విను, వింటే ఎక్కడైనా నీకు పరమాత్మ కనబడుతుంది. మనం వినం, మనందరికీ లేనిదే ఎదుటివాడు చెప్పిన మాట వినకపోవడం. మనం చెప్పేది ఎదుటివాడు వినాలనుకుంటాం. ఎవరికి వాళ్ళే మనం చెప్పేదే వినాలనుకుంటాం, కానీ ఎదుటివాడు చెప్పింది కనుక ఒక్కసారి వింటే మన సమస్యలు ఇక్కడితో పోతాయి. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఏంటి? తల్లి కూతుళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు కొడుకులు లేకపోతే తల్లిదండ్రులు కూతుళ్ళు ఈ రోజుల్లో విడిపోవడానికి కొట్టుకోవడానికి కారణం ఏంటి? ఎదుటివాడు చెప్పింది వినకపోవడం వల్ల. ఒక్కసారి విని ఒక్కసారి తల వంచి నువ్వు చెప్పిందే సరిగ్గా ఉంది అని అనండి, రేపొద్దుటి వాళ్ళు మననకాలే తిరుగుతారు. కానీ మనం అసలు అనం, ఎందుకంటే అహంత్వాభిమానం, నాకు ఆత్మాభిమానం ఎక్కువ, నువ్వు చెప్పింది నేను ఎందుకు ఒప్పుకోవాలి అంటాం మనం. అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు కూడా. వింటే విను, ముందర వింటే నీకు ఎక్కడైనా కనబడతాడు పరమాత్మ. అంటే అయితే ఎక్కడున్నాడు చెప్పు? ఈ గోడలో ఉన్నాడా, అక్కడ సింహాసనంలో ఉన్నాడా, నేల మీద ఉన్నాడంటే ఎక్కడైనా ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహమే వలదు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు నీకు పరమాత్మ. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు అంతే. ఈ ప్రహ్లాదుడి కోసం మొత్తం పిపీలికాది పర్యంతము కూడా పరమాత్మ ఆవహించేస్తున్నాడు. ఏమో ఏ కోరిక ఎప్పుడు ఎక్కడ కోరతాడో తెలియదు, అందుకని ప్రతి చోట పరమాత్మ మయమైపోయింది. అది కూడా అందుకే నారసింహ మంత్రం కూడా సంపూర్ణత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. వాసుదేవ స్వరూపమే కాదు, నారాయణ స్వరూపమే కాదు, నారసింహ స్వరూపం కూడా సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. అవి పవర్ఫుల్ మంత్రాలు. నరసింహ మంత్రం అయినా, వాసుదేవ మంత్రం అయినా, నారాయణ మంత్రం అయినా. ఎక్కడి నుంచి పిలుస్తాడో తెలియదు కాబట్టి అన్ని చోట్ల ఆయన ఆవరించేసి ఉన్నాడు. అయితే ఈ స్తంభంలోంచి చూపించన్నాడు, కావాలంటే చూసుకుని ఒక్క దెబ్బ కొడతాడు, దాంట్లోంచి వస్తాడు పరమాత్మ, మనందరికీ తెలిసిందే. అంటే ఒకేసారి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మీద ప్రేమ చూపించాడు, వాత్సల్యాన్ని చూపించాడు, ఆ హిరణ్యకశిపుడి మీద ప్రతాపాన్ని చూపించాడు. అలా మా మీద కూడా నీ దృష్టి ప్రసరింపచేయి. అయినా నీ దృష్టి మా మీద ప్రసరింపచేయి అనడానికి మేమెవరు? నీకు నిజంగా కటాక్షం ఉంటే, నీకు నిజంగా అంతటి కోరికే ఉంటే మమ్మల్ని కటాక్షించాలని నీ అంతటి నువ్వే ప్రసరింపచేస్తావు మా మీద, మమ్మల్ని చూస్తావు. మేమెవరో నిన్ను మా మీద ప్రసరింపచేయి అనడానికి. మళ్ళీ అక్కడ ఏంటి? నువ్వు నీ దృష్టి మా మీద ప్రసరింపచేయి అంటే మళ్ళీ మనకు ఒక అధికారం ఉన్నట్లు లెక్క. మరి అది కూడా ఉండకూడదు కదా. సర్వస్వ శరణాగతి చేసినప్పుడు నీవే తప్పరంబెరుగా అనేసి నువ్వు నా వైపు చూడు, నువ్వు నా వైపు చూడు అంటే మళ్ళీ కోరుకున్నట్టే కదా. అందుకని వీళ్ళు మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి ఏమంటారు? నువ్వు అనుగ్రహిస్తేనే కదా మాకు కటాక్షం, నువ్వు అనుగ్రహించావా మేము ధన్యమైపోతాం, నువ్వు అనుగ్రహించకపోతే మేము ఏం చేయలేం అన్నట్టుగా మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు?
మాకు నీ ఎడబాటు వల్ల దుఃఖం ఏదో శాపం కారణంగా వచ్చింది, మేము శాపగ్రస్తులం అయిపోయాం. ఒకవేళ నీ కటాక్షం కనుక మాకు లభిస్తే మా శాపాలన్నీ తీరిపోతాయి. ఎలా తీరిపోతాయిట అంటే, వీళ్ళు శాపం అనేది ఏందన్నారు? కృష్ణ పరమాత్మకి గోపికలకి ఉండే ఎడబాటు ఉంది కదా, ఆ విశ్లేషణం, ఆ ఎడబాటునే శాపం కింద భావిస్తున్నారు. అంతేగాని అహల్యకి ఇచ్చిన శాపం లాంటిది కాదు. మనం భగవంతుడి నుంచి దూరం అయిపోయాము అంటే అది శాపమే, భగవంతుడికి దగ్గర అయిపోయాము అంటే అది పుణ్యమే. అందుకని మాకు నీ ఎడబాటుతో వచ్చేటటువంటిది మేము శాపంగా భావిస్తున్నాం, మాకు ఆ శాపాన్ని దూరం చెయ్యి. ఎలా దూరం చేస్తావు అనుకుంటున్నావు? బ్రహ్మ రుద్రునికి ఇచ్చినటువంటి శాపం ఎలా ఇచ్చాడు? రుద్రునికి బ్రహ్మగారికి అహంకారం ఎక్కువైందంట. అప్పుడు రుద్రుడు తన చిటికిన వేలు గోరుతోటి, బ్రహ్మగారికి 3 తలలు కాదు 4, చతుర్ముఖ బ్రహ్మ 5 తలలు, 4 వైపులా 4 కాకుండా పైన ఒకటి ఉండేది, ఆ 5వ తలని ఖండించేస్తాడు ఆయన. ఖండించేస్తే ఆ కపాలం ఈ పరమేశ్వరుడి చేతికి అంటుకుపోతుందిట, ఎంతకీ ఓడట్లేదు. ఆ కపాలం ఊడిపడాలి అంటే మళ్ళీ విష్ణుమూర్తి తన చెమట బిందువు నేస్తేనే కానీ కపాలం ఊడిపడలేదుట. మరి అలాగా ఆ శాపం అలా పోయింది కాబట్టి మమ్మల్ని కూడా అలా కటాక్షించు. అలాగే దుర్వాస మహర్షి ఇంద్రునికి శాపం ఇచ్చాట. దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణని సేవించుకుని, అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరిని సేవించుకుని అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఐరావతం మీద ఎక్కినటువంటి మన ఇంద్రుడు చక్కగా వస్తూ ఉంటూ దుర్వాస మహర్షి ఉన్నారు కదా అని చెప్పి నమస్కారం చేస్తాడు. చేయడమే కాదు, మనసులో నమస్కారం చేసి దాని నుంచి దిగడు. పోనీలే భక్తుడే కదా అని చెప్పి తనకి వైకుంఠంలో ఒక దండిస్తారు. శ్రీమన్నారాయణుడు మరి మహర్షి కదా, దండ వేసి ఆయన్ని ఎవరైనా సరే మహర్షులు వస్తే దండ వేస్తారు. శ్రీమన్నారాయణుడికే లేదు ఆ అహంకారం, మనకెందుకు? మరి శ్రీమన్నారాయణుడే కదా మొత్తం సకల లోకాలకి అధిపతి, అయినా కూడా వాళ్ళు ఏం అహంకరించలేదుగా. మహర్షులు అనేసరికి వాళ్ళు కూడా తలంచి నమస్కారం చేస్తారు. అలాంటి ఆయన ఇచ్చినటువంటి దండని ఓన్లే ఇంద్రుడు స్వర్గలోకాధిపతి ఆయనకి ఇద్దామని చెప్పి ఆయనకి ఇస్తారు. ఆయన ఏం చేస్తాడు? దాన్ని దండ నాకు ఇస్తావా అని చెప్పి ఏనుక్కేస్తాడు. ఏనుక్కేస్తే ఏనుక్కి ఏం తెలుసు, అది కింద పడేసి కాలేసి తొక్కేసింది. వెంటనే దుర్వాస మహర్షికి కోపం వస్తుంది. నేను దండిస్తే నువ్వు ఒక జంతువుకి ఇస్తావా అజ్ఞానంతో, అందుకని చెప్పి నీకున్నటువంటి ఐశ్వర్యం అంతా పోగాక నీకు ఇంద్ర పదవి ఉండదు, స్వర్గ పదవి ఉండదు, అందరూ పోవాలి అని చెప్పి చెప్పించేస్తాడు. మనం కూడా చూడండి, ఒక పొరపాటు చేస్తాం, గుళ్ళోకి వెళ్తాం, చక్కగా మనకి దేవుడి దగ్గర ఉన్నటువంటి దండ తీసుకొచ్చి మనకి ఇస్తారు. మనం ఏం చేస్తాం? దాన్ని కారుకి స్కూటర్కి బయటేస్తాం, అవునా కదా? బయట ఎప్పుడు వేయకూడదు. అనుగ్రహం ఎప్పుడు కూడా ఇంటి లోపలికి తీసుకెళ్ళాలి. ఇంటి లోపల మన దేవుడి గుమ్మానికో మన గుమ్మాలకో లేకపోతే మన ఇంట్లోనే పెట్టుకోవాలి. లేకపోతే నీకు అంతగా కారుకే పెట్టుకోవాలనుకుంటే కారు లోపల వైపు పెట్టుకోవాలి, అంతేగాని బయట పెట్టకూడదు. అక్కడ ఒక మంచి పాయింట్ అనమాట అది. అందుకే మనకి అనుగ్రహాన్ని మనం వదిలేస్తున్నాం, తృణీకరిస్తున్నాం. మరి అదే కదా చేశాడు. అలా ఇంద్రుడు అలా తృణీకార భావంతో ఏనుగుకి ఇస్తా, ఏనుగు ఏం చేసింది? కిందే తొక్కేసింది. వెంటనే శాపం ఇచ్చేశాడు. మరి ఎలా వచ్చింది? లక్ష్మి అంటే ఏంటి? ఐశ్వర్యమే కదా. ఐశ్వర్యం అంతా పోయింది, స్వర్గాదులు పదవులు అన్నీ పోయాయి. ఎలా వచ్చింది మళ్ళీ ఆ ఐశ్వర్యం? శ్రీమన్నారాయణమూర్తి తన హృదయలక్ష్మిని ఇచ్చాడు. అంటే ఈ సముద్ర మథనం చేసినప్పుడు దాంట్లో వచ్చినటువంటి లక్ష్మీదేవిని మళ్ళీ తాను వివాహం చేసుకుని, ఆ లక్ష్మీ కటాక్షం ఎవరి వైపైతే ఆ సమయంలో లక్ష్మీదేవి చూసిందో మళ్ళీ అందరికీ అన్ని ఐశ్వర్యాలు వచ్చేసే తిరిగి. అలా ఇంద్రుడు తాను కోల్పోయినటువంటి ఐశ్వర్యాన్ని విష్ణుమూర్తి తన వక్షస్థలం మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి ద్వారా ప్రసాదించేలా చేశాడు కదా. అలా ఆయన శాపం అంతా పోయింది. అలాగే మరి గౌతముడు అహల్యకి ఇచ్చిన శాపం, అహల్యాదేవి ఏదో పొరపాటు చేశారు అని మనకి రామాయణంలో తెలుసుకుందాం. అలా పొరపాటో గరపాటో గౌతముడు ఒక శాపం ఇచ్చాడో లేదా రాయిగా అయిపోయి శ్రీరామచంద్రమూర్తి పాదధూళి తాకిన వెంటనే అహల్య యొక్క శాపం ఎలా పోయిందో అలాగా నీ పాదధూళి కూడా మాకు సోకాలి, అప్పుడే మా శాపం తగ్గుతుంది. అలా దక్షుని శాపం చెరువులో స్నానం చేయడం వల్ల పోయిందిట అని ఇలా అడుగుతున్నారేంటి? ఏంటి అర్థం? నీకు చెమట బిందువు ద్వారా పోయిందన్నారు కదా, నీకు చెమట పడితే మేము మా కొంగుతో ఇలా విసరాలి, మా కొంగుతో నీ చెమటలన్నీ ఇలా దిద్దాలి, మేము అద్దాలి. నువ్వు మళ్ళీ విసనకర్ర కానీ ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకుంటావేమో, అలాంటివి ఏం చేయకు. నీకు పట్టిన చెమటని మా చీర కొంగుతో అద్దాలి, మా చీర కొంగుతో విసరాలి. విసిరి అలా నువ్వు సేద తీరు. అలా చెయ్యాలంటే మనం పక్కన ఉండాలిగా. ఎంత తెలియదు చూడండి, మమ్మల్ని పక్కన పెట్టుకో అనకుండా నువ్వు సేద తీరాలి అంటే మా చీర కొంగు ఉండాలి, నీ పాదధూళి మాకు సోకాలి, నీ పాదాలు మేము కడగాలి అంటే సర్వ కైంకర్యాలు మేము చెయ్యాలి, అలా మాకు దుఃఖం పోతుంది.
నీ చెమటని మేము మా చీరకొంగుతో తుడవాలి. నీతో విడవకుండా అమ్మగారు ఎలా ఉంటారో, నీ పక్కనే అమ్మవారు వేరు స్వామివారు వేరు కదా, ఇద్దరు అవిభాజ్యం కదా, భేదం లేదు ఇద్దరికి, ఇద్దరు ఒకటిగా ఉన్న రెండు రూపాలు. అలా ఒకటిగా ఉంటూ సర్వకాల సర్వావస్థలో ఉన్న అమ్మవారు ఎలా ఉంటారో నీ పక్కన, అలా మేము కూడా నీ పక్కన ఉండాలి. ఆ అమ్మవారి యొక్క కటాక్షం కూడా మా మీద పడాలి, మేము కూడా నీ పక్కన ఉండాలి. నీ పాదధూళి మా శిరస్సుల్లో ఉండాలి, ఇక్కడ మేము పెట్టుకోవాలి నీ పాదధూళి. అందుకే కదా మనకి శటకోపం ఇస్తారు పరమాత్మ పాదాలు అని చెప్పి. పరమాత్మ పాదధూళి అన్న ఆలోచనతో మనం స్వీకరించాలి. ఈ రకంగా నువ్వు మాతో ఈ సరస్సులలో కలిసి విహరించాలి. ఆ ఆ సరస్సు అంటే ఏంటి? మళ్ళీ శ్రీకృష్ణ సరస్సే మళ్ళీ అది కూడా. వీళ్ళకి అన్ని కృష్ణుడే, చెమటా కృష్ణుడే, పాదధూళి కృష్ణుడే, సరస్సు కృష్ణుడే, చాపా కృష్ణుడే, తాబేలు కృష్ణుడే, అన్ని కృష్ణుడే. అందుకని ఆ కృష్ణ సరస్సుల్లో మేము నీతో కలిపి నీరాడునట్లు చెయ్యి, స్నానం చేసేటట్లు చెయ్యి. వీళ్ళ స్నానం ఏంటి? మళ్ళీ పరమాత్మ యొక్క సంశ్లేషణము, పరమాత్మతో కలవడమే వీళ్ళ స్నానం. అలా నీతో సర్వకాల సర్వావస్థల ఎందుకు కలిసి ఉండేలా చెయ్యి, కలవాలి నీతో స్నానం చేయాలి, నీ చెమట మేము తొడవాలి, నీ కాళ్ళు మేము వత్తాలి, నీకు అమ్మవారు ఏ సేవ చేస్తారో మేము కూడా చెయ్యాలి అంటూ, అలా చేస్తేనే మా శాపం తొలగిపోతుంది. ఏంటి వీళ్ళ శాపం? శ్రీకృష్ణ పరమాత్మకి దూరంగా ఉండడమే. అంతే కదా, చెమట తుడిచారంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయినట్టు కదా. అలా వీళ్ళ మాటలతో కృష్ణ పరమాత్మకి వీళ్ళ మనోభిగతాన్ని వివరించి చెప్తారు ఈ పాసురంలో. అలా రేపు 23వ పాసురం శ్రీకృష్ణ పాసురం, సింహాసన పాసురం అంటాం. విశేషమైనటువంటి పాసురం రేపటి రోజు. కాబట్టి ఈ రోజు మనకి కూడా శ్రీకృష్ణ పరమాత్మతో గోపికలు ఎలాగైతే సంశ్లేషణం కావాలి అని చెప్పి కోరుకున్నారో, అంతటి గొప్పవరం మనకి కూడా లభించాలని చెప్పి కోరుకుంటూ, ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.